భూమికొండ పారిజాత జనార్దన్ గారిని నేను ఈ వార్డు నుండి మన రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో పోటీ చేయడం జరిగింది. అలాగే ఈ వార్డులో చాలా విపరీతమైన సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు, మోరీలు, కరెంటుది, వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతోనే నేను చేపించి వాళ్ళకు అజ్జేద్దామని, అలాగే వాళ్ళు అడిగినటువంటి ఈ సమస్యలను మొత్తం పూర్తి చేస్తే ఇంతకుముందు కూడా ఇక్కడ కౌన్సిలర్గా చేసి ఓడిపోయి ఉంటుంది. దగ్గర ఓట్లోకి వచ్చి అయినా కూడా అయ్యాల ఏవైతే ఉన్నాయో సమస్యలు ఇయ్యాల కూడా అవే ఉన్నాయి. అవన్నిటిని కూడా పూర్తి చేస్తా. ఎందుకంటే అధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వాడు కాబట్టి ఇవాళ మళ్ళీ అధికారంలోకి ఈ చైర్మన్ కూడా అంటే మున్సిపల్ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటాం. కాబట్టి మేము చేయడానికి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇటువంటి ఈ సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా చేస్తాం. అలాగే కొందరు రేషన్ కార్డులు కూడా అడుగుతారు. ఈ రేపు ఎన్నికలు అయిపోగానే ఆ రేషన్ కార్డులది కూడా యాప్ ఓపెన్ చేసేటుంది. అవి కూడా మేము చాలామందికి ఇప్పిస్తాం. ఇప్పటికే ఇస్తూనే ఉన్నాం. అలాగే ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన్నాయి మన చండూరుకి. ఇప్పుడు ఇళ్ళతో పాటు కొందరు ప్లేస్ అంటే కిరాయికి ఉన్న కూడా ప్లేస్ లేదని అంటారు. రాత్రి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చారు. వాళ్ళు కూడా ఏమని చెప్పిండంటే ఇల్లు లేని వాళ్ళకు మేము ఒక స్థలం చూసి వాళ్ళకు కూడా కట్టిస్తాము. కాబట్టి మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే మనం రేపు ఇవన్నీ కూడా చేసుకోవస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అంటే ముఖ్యంగా గతంలో కూడా మీరు కొంత స్వల్ప ఓటమితో అయితే ఓటమి పడారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వార్డుల్లో వాళ్ళందరికీ పరిచయస్తులుగానే మిగిలిపోయారు. ప్రధానంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధాన సమస్యలు ఏం వినిపిస్తున్నాయి? ప్రధాన సమస్యలు అంటే సీసీ రోడ్లు బాగా అడుగుతున్నారు. ఎందుకనంటే గుంతలు బాగా ఉన్నది. ఈవెన్ సీసీ రోడ్లు ఒకటి అడుగుతారు, డ్రైనేజ్ అడుగుతారు. ఆ డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము చేపిస్తాము అని వాళ్ళకి చెప్తే సరే అయ్యా మీ పోయినసారి ఓడిపోయినా దగ్గర దాకా వచ్చినాం, ఈ పాటు మేము వేస్తాం కానీ మా సమస్యలను మాత్రం పూర్తి చేసి మాకు అజ్జేయాలని కోరుతారు. వాళ్ళకు అభయం కూడా ఇచ్చినాము సారు సహకారంతో. అట్లేం లేదు, ఇంతకుముందు ఏవైతే సమస్యలు అవన్నీ కూడా గుర్తించినాం, అవన్నిటిని కూడా పూర్తి చేస్తామని వాళ్ళకు కూడా విన్నపించుకోవడం జరిగింది. ఎంత మెజార్టీ వచ్చావు? ఇక మెజార్టీ అనేది ప్రజలు నిర్ణయించేది. సరే వాళ్ళు ఎక్కడ పోయినా మంచి సానుభూతి ఉంది కాబట్టి కొంచెం మెజార్టీ అనేది మాత్రం జనం నిర్ణయిస్తారు. వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆశీర్వదించాలనే కోరుకుంటున్నా, నన్ను ఇప్పటికి గెలిపించాలనే కోరుకుంటున్నాను.